ఇంకోటి వచ్చేసి ఇక్కడ సొరంగం అంటుంది. ఆ సొరంగం ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ రహస్యం అన్నట్టు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇళ్ళకి పోతే ఆ కింద దాకా వెళ్ళిపోతారు అన్నట్టు. మీరైతే చూసుకోవచ్చు. మనమైతే తర్వాత కాడికి అయితే వచ్చేసినాం. తర్వాత కాడికి ఎక్కినాం. ఇంకోటి ఏంటంటే అక్కడ ముందు మన హనుమాన్ టెంపుల్ ఉంటుందంట. ఈ చుట్టుపక్కల ఈ గోడ ఉంది కదా, ఇదంతా కోటనంట. ఇది అంతా మొత్తం ఏంటంటే ఏం లేదు, కూలిపోయింది. ఇక్కడ వచ్చేసి పుర్రు ఉంది. నాకు తెలిసి ఇది ఏం పుర్రు ఆవుతో లేకుంటే ఏంటిదో ఇది. ఇక మొత్తం బొక్కలు ఇవన్నీ. వామ్మో, ఇంకా ఆడ బాగున్నాయి. ఇక చూసుకోవచ్చు ఎట్లున్నాయి. మేమైతే పట్నంగుట్ట అక్కడికి వచ్చేసాం. ఈ పట్నంగుట్ట ఎక్కడ ఉందంటే మన ఇల్లంతకుంట నుంచి మన తిప్పాపూర్ అండ్ మన వెంకటపురం గ్రామం పక్కన ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మన నైజాం ప్రభువులు ఉంటారు కదా, నైజాం రాజులు అంటాం మనం. ఇక్కడ నుంచి వాళ్ళు ఏదో యుద్ధం జరిగి ఇక్కడ నుంచి బాంబులు వేస్తే ఇక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్ వేయరంట. ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండేనంట. మన గోల్కొండ కోట ఇట్లా ఉంది కదా, అక్కడ లేకుండా ఫస్ట్ ఇక్కడ ఉండేనంట. అసలు దీనికోసం ఏంటని చెప్పి ఇక్కడికి వచ్చేసినాం. దీనికోసం మొత్తం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్నదే ఒక తాత కూడా మాకు చెప్పిండు ఈ గుట్టకు రాకముందుకే. ఆ తాత చెప్పింది కూడా మేము పెడతాము. ఆడికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి అసలు దీనికోసం ఏంటని చెప్పి మీకు అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ మంచిగా అది చేస్తాను. ఇంకోటి వచ్చేసి మనకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుట్టపైకి అయితే ఇప్పుడైతే వెళ్దాం. గడిలు ఆడ భోగందాన్ని కొనుక్కుంటున్నది, గడి దర్వాజాలు ఉన్నాయి, ఆడ హనుమాన్లు ఉన్నాయి. హనుమాన్లు ఓకే. పెచ్చరు అంటారు, అది పెచ్చరు ఓకే. పెచ్చరు, సించరు, ఓడ ఇట్టున్నది. అది నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ దీన్ని ఏమంటారు, ఆ గుట్టకు ఇంకా పెద్ద గుట్ట, పెద్ద గుట్ట. ఈ గుట్టకు ఇక్కడ ఈ గుట్టకు అక్కడ 800 కిలకు పోటీ చేసిర్రట. పట్టం పొందినట అంతకుముందు అర్థం కాదు. పట్టం ఇప్పుడు హైదరాబాద్ ఉందా, హైదరాబాద్ ఈయన పొందినట. అయితే ఆ గుట్ట నుంచి వీడికి రాజులు బాంబు పిడిచారట. బాంబు పిడిచారు ఓకే. బాంబు పిడితే ఇక ఈడికే లేచిపోయి అక్కడ ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ అక్కడ ఉంది అట్లా. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఫస్ట్ ఇక్కడ నుంచి వీళ్ళు అక్కడ పట్నం హైదరాబాద్ పట్నం అంటారు. పట్నం ఓకే. ఈ పట్నం ఇక్కడ నుంచి అది పోయింది హైదరాబాద్ ఆడుంది అట్లా. ఇక్కడ 800 గుట్టున్నదా, 800 గుట్ట, 800 గుట్ట కాడికి ఆ గడిల కాడికి ఇట్లా దెబ్బ తీసిరట. ఓకే. తీసే వరకల్లా ఏమైంది, బెదిరిపోయారట వీళ్ళు. భయపడి ఇక్కడ నుంచి అటు అన్ని పెంకాసులు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. మనం కారం నూరుకోమా అసలు రోడ్లు ఉన్నాయి, పెంకాసులు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ రాళ్ళు ఎట్లా పెట్టినో మనకు గింత సుతం మెసిలి 20 మంది పెట్టారు. అప్పుడు వెనకట పెద్ద ఇట్లా ఉండే కదా, మనం అంటే చిన్నగా అయిపోయినాం. కానీ ఇప్పుడు గింత పొడి ఉన్నాయి. ఓటి మీద ఒకటి ఇంత పెట్టారు గడిలు. మళ్ళా మనకు ఇల్లుకు దర్వాజకు ఎట్లా కొడతాం, సీరియల్ ఇట్లా అవి కొడతాం. అడ్డలు కొట్టరా, అవి అట్లా కొట్టిర్రు సీరియల్. కడప మనకు కడపకు అన్ని మనం పెడతాం. కడపకు అన్ని మన విగ్రహం లెక్క చేసుకుంటాం. ఇట్లా గుండ్రగా డిజైన్ చేస్తా. నాకు అట్లా డిజైన్ ఉంది కడపకు కూడా. అట్లా ఇప్పుడు ఆడికి పోతే ఇప్పుడు ఆడ పైన చెరువు ఉంటుంది అన్నది ఉంటుందా? చెరువు ఆడికి పోతే ఇంకొంచెం రాటలతో అడతలతో పోతే చెరువు ఉన్నది, పచ్చ నీళ్ళు ఉంటాయి అలా కూడా. మనకైతే ఇది సమాచారం అంతేనా? మీ సైడ్ దుడిపోయి చూసి అంటే పోయి. ఏం పేరు మీ పేరు? నా పేరు ఐలయ్య. ఓకే. ఇక్కడ మనకు ఐలయ్య తాత సంబాయిలే. ఓకే. సంబాయిలయ్య తాత మనకైతే ఇక్కడ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. నాకు తెలిసిన దాని ప్రకారం అయితే నేను వచ్చిన కదా, ఈ తాత ఇవ్వడం వల్ల ఇంకొంచెం తెలుసుకున్నా. ఆడిపోయి మీకు ప్రతిదీ చూపెట్టి ప్రతి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచిగా మనం అది చేద్దాం. ఇప్పుడైతే వీడియో కోసం అయితే వెళ్దాం. ఇక మరి పోతున్నాయి తాత. ఏ ఊరు మనది? మాదా సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినాం. మనమైతే ఇప్పుడు డైరెక్ట్ గుట్ట మీదకి పోవాలంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ ఈ డ్యాము. మీకు ఈ డ్యామ్ ఇదివరకు నేను చూపించిన. ఈ డ్యామ్ ఏంటంటే మన అంతగిరి మనకు వచ్చిన కదా, ఈ అంతగిరి అంత ఇదే. మీరు చూసుకోవచ్చు సరిగా.
మీకు ఇది కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ మీకైనా మనం అయితే వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్తే అయిపోద్ది, సరిపోద్ది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ ఆ గుట్ట ఎక్కుదాం. ఇక మనం ఈ గుట్టకి ఏంటంటే డైరెక్ట్ తవ్వలేదంట, ఈ బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ ఇట్లా ఎక్కిపోతాం కదా, ఎక్కిపోయి డైరెక్ట్ గుట్ట ఎక్కాలంట. అసలు ఏందో అని తెలియదు, అసలు గుట్టకు తవ్వు ఉందో కూడా మాకు తెలియదు. మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం, మీకు బ్రిడ్జ్ చూపిస్తాం. బ్రిడ్జ్ అయితే హైలైట్ ఉంది అసలు. అయితే బ్రిడ్జ్ మీదకి వచ్చినాం కదా, బ్రిడ్జ్ మీదకి వచ్చినాక ఇక్కడ 4 గేట్లు ఉన్నాయి. అయ్యో మన అంతగిరి ఇక్కడ ఇదే డ్యామ్. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. ఇప్పుడైతే బ్రిడ్జ్ మీకని అయితే స్టార్ట్ అయినాం, బ్రిడ్జ్ మీకని నడుచుకుంటూ పోతున్నాం. ఇక్కడ పక్కన వచ్చేసి అయితే మనకు ఇది దీనికి గేట్లకు దీనికి కరెంట్ కావాలి కాబట్టి దానికోసం అని చెప్పి ఇక్కడ ఒక బావి ఉంది. అది 30 అంతస్తుల లోతు ఉంటుందంట. తెలంగాణలో అతి పెద్ద బావి అంట. ఆ బావి ఏందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. అటు సైడ్ చూసుకుంటే మొత్తం కరెంటే ఉంది, మస్తు పెద్దగా ఉంది అసలు బావి. చూడండి అసలు. నెక్స్ట్ ఈ గుట్ట అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయేది నెక్స్ట్ ఏంటంటే, ఈ గుట్ట ఎక్కిన తర్వాత ఈ గుట్ట పైన మొత్తం వీడియో తీసుకున్న తర్వాత ఆ బావి కాడికి వెళ్ళి అయితే బావి కోసం అయితే చూద్దాం. మస్తు ఉంది, నాకైతే బాగా నచ్చింది. లొకేషన్ చూసుకోవచ్చు మీరు, మొత్తం ఇటు సైడ్ చూసుకోవచ్చు, మొత్తం నీళ్ళే ఉన్నాయి, మామూలు లేదు అసలు. నిజంగా చెప్తున్నా, ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. కొత్త అంత తెలుసుకోవడం కానీ కొత్త ఈ ఎక్స్పీరియన్స్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు అసలు, అక్కడ నుంచి కూడా వచ్చి జనాలు చూస్తారు, అక్కడ కూడా ఉన్నారు జనాలు. ఇదంతా చూసుకోవచ్చు. అది డ్యామ్ మనం మొన్న వచ్చినాం కదా, అదే పోషమ్మ టెంపుల్ అని చెప్పి అక్కడనే డ్యామ్ ఉంది అన్నట్టు. అసలు అక్కడనే అది డ్యాము. ఈ గుట్ట ఉంది కదా, ఈ గుట్టకు దీనికి ఇంతే కొంచెమే దూరం. కాకపోతే ఏంటంటే ఇట్లా తిరిగి వచ్చినాం కదా, చాలా అంటే చాలా లాంగ్ ఉంది. మస్తు అసలు అది ఉంది, నీళ్ళు చూసుకోవచ్చు. అసలు ఏమైనా ఉందా ఒకసారి వ్యూ చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం ఎక్కేది గీ గుట్టనే. మనమైతే ప్రజెంట్ కొంచెం ఇంకా దగ్గర దాకా వచ్చినాం గుట్ట దగ్గరికి. చూసుకోవచ్చు ఎట్లుంది అసలు, చూడరు. వామ్మో, ఇక్కడ నుంచి పడితేనైతే నిజంగా చెప్తున్నాడు వచ్చే పిక్తుడు. అయ్యో ఎంత లోతుందో, మస్తుంది గుట్ట. అవి మొత్తం గుట్ట ఎట్లుంది చూడు, మస్తు భయంకరంగా ఉంది గుట్ట. భయంకరంగా మొత్తం గ్రీన్. నాకు తెలిసిన పుల్లలు గిట్లు ఉంటే మన పని అయిపోయింది, ఇంటికి పోలేము. ఈరోజు వచ్చేసి ఒకవేళ పులులు గిట్లు ఉన్నాయి అనుకో, మన పని అయితే మనం బాయ్ మేము మళ్ళా ఇంటికి రాలేము. కాకపోతే దాన్ని ఏమంటారు, పైకి అయితే వెళ్దాం, వెళ్ళైతే చూద్దాం అంతే. చాలా మంది వెళ్తారంట, చాలా మంది వస్తారంట, చూస్తారంట. సాయంత్రం అయితే మొత్తం చాలా మంది ఉంటారంట. ఇప్పుడైతే ఎవరు లేరు. మనమైతే తొందరగా వెళ్ళి మొత్తం అయితే వీడియోని అయితే షూట్ చేసి వచ్చేద్దాం. మీరైతే చూసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు గుట్ట దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ఈ గుట్ట నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక చూపిస్తా, చూసుకోవచ్చు. ఎక్కుదాం ఇక పైకి. చెట్లు చూస్తేనే భయం అవుతుంది నాకు. ఇక అమ్మ అసలు వ్యూ చూడు, రే అమ్మ హైలైట్ ఉంది ఇక్కడ, సూపర్ ఉంది. తొందర ఎక్కి తొందర కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి ఒకరి వల్లనైతే లేట్ అయింది. పొద్దున 10:30కి వస్తాం అనుకుంటే అయిన వల్ల 2:30కు 3కి బయలుదేరాం. నాకు తెలిసి ఇప్పుడు 3:30 అవుతుంది. గుట్ట ఎక్కి మళ్ళీ కిందికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది తెలియదు. పాములు గిట్లు ఉంటాయి, జాగ్రత్త. బండ మీద బండ, రెండైనా బండ. చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది. ఏ బండ చూసుకోవచ్చు. వామ్మో, ఇక ఇళ్ళకైనా వచ్చినాం మేము. ఇప్పుడు ఇళ్ళకైనా ఎక్కినాం. అమ్మ మొత్తం బండలే ఉన్నాయి. మన పిల్లలు అయితే మెల్లమెల్ల స్టార్ట్ అయ్యారు. చాలా ఘోరంగా ఉంది. ఇక మొత్తం ఏమన్నా ఉంటే అయిపోయింది మా పని. నిజం చెప్తున్నా. అమ్మో బాబాయ్, ఏంది ఇది ఒక అడ్వెంచర్ లెక్క ఉంది. దానికోసం ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే ఎట్లా టొమాటో ఎట్లా చెప్పు.
మీరైతే చూసుకోవచ్చు, మనమైతే 25% అయితే గుట్టెక్కినాం. మీరు చూసుకోవచ్చు, మేము అక్కడ నుంచి స్టార్ట్ అయినాం. అక్కడ బ్లూ కనిపిస్తుంది కదా, అక్కడ బండి పెట్టేసి అక్కడ నుంచి స్టార్ట్ అయినాం. వామ్మో ఇంకా ఎంత టైం పడుతుందో అసలు ఏం తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా పోవాలి. మొత్తం చూసుకున్నారు కదా మీరైతే, మొత్తం బండను ఉంది. ఇడికైనా పడ్డామంటే తల ఇట్లా ఖచ్చితంగా వలుగుతుంది. అమ్మో ఇది ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది మాకు. మామూలుగా మొత్తం వెనకటికి వెళ్ళిపోయారు అడిగి మనుషులు లెక్క మొత్తం. అయ్యో అమ్మ ఇదేంది అంత గడ్డే ఉంది ఇక. ఎట్లా ఇట్లానేనా తవ్వ మొత్తం తవ్వ ఇట్లానేనా? అయ్యో తవ్వలేదు ఏం లేదు, చెప్పినా కదా మీకు మొత్తం తవ్వలేదు ఏం లేదు. ఇక మేమైతే పోతూనే ఉన్నాం. మొత్తం గుట్ట అది ఇక మనతో పాటు ఈ పిల్లలు చాలా అంటే చాలా ఉంది. మా పిల్లలు చూడరు మొత్తం కష్టపడుతురు వెనుక. మన అబ్బాయి అయితే వచ్చేటప్పుడు మొత్తం ఎనర్జెటిక్గా వచ్చిండు, మొత్తం ఎంజాయ్ ఇట్లా ఇట్లా అని అంటాడు కదా, సైన్ చేస్తాడు కదా, ఆ సైన్లోకి వేసిండు అప్పుడు వచ్చేటప్పుడు. ఇప్పుడు చూసుకోవచ్చు అలసిపోయిండు, నేను కూడా అలసిపోయినా. అమ్మ కొండ చూడు. మీరు చూసుకోవచ్చు, మనం ఇంతకుముందు అయితే ఫస్ట్ అక్కడ చూసినాం కదా 25% ఎక్కినామని చెప్పినా కదా, అది వచ్చేసి ఫస్ట్ ద్వారం అన్నట్టు. ఫస్ట్ ద్వారం ఇక ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ ద్వారం. మొత్తం ఇక రాళ్ళన్నీ కూలిపోయినాయి కదా, బాంబులు పడి యుద్ధమైంది అన్నట్టు. వేరే వాళ్ళకు వీళ్ళకు యుద్ధం అయితే మొత్తం బాంబులు పడి ఇదంతా కూలిపోయింది. బండలు మీరు చూసుకోవచ్చు సార్, ఈ బండలను చూపెట్టు. మనమైతే ఇంకా పోవాలి. ఇంకా 4-5 ఉన్నాయంట. ఆడికి ఎక్కాలి. ఆడికి ఎక్కిన తర్వాత అవి కూడా చూపిస్తా. సరే మనం పైకి వెళ్దాం. మీరైతే చూస్తారు కదా, ఇవన్నీ బండలు ఇవి మొత్తం పడ్డాయి. మొత్తం ఆ గోడ నుంచి మొత్తం పడ్డాయి ఇవన్నీ. అవి నేను ఇప్పుడు ఆ బండల మీద నిలబడ్డా. చూస్తారా, కనిపిస్తున్నాయి మీకు? మొత్తం చూసుకోవచ్చు, మొత్తం గడ్డే తవ్వలేదు. చాలా చాలా చక్కగా ఉంది. చూస్తారా ఎలా ఉందా? మొత్తం మామూలే లేదు అసలు. అమ్మ బాబాయ్, నేను ఏదో అనుకున్నా కానీ ఏదో అవుతుంది. తవ్వలేదంటే ఏదో చిన్నగా ఉండదు అనుకున్నా కానీ మొత్తానికి అసలు గిట్ల ఉంటుంది అనుకున్నా. మొత్తం బండ ఎక్కే పోతున్నాం మేము. అయ్యా మీరు చూసుకోవచ్చు బండ. ఇప్పుడు మేము ఎక్కాల్సింది గీగుట్టనే. ఎట్లని చూడరు, ఇంత తవ్వలేకుంటే అసలు మరి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇది ఎక్కాలి. అమ్మ బాబాయ్ ఇది చూడు ఎట్లుంది. ఆ చిన్న గుట్ట పైన గుట్ట, అది పడ్డదంటే చచ్చిపోతాం మేము డైరెక్ట్. ఇంకోటి వచ్చేసి మా వెనక కళ్యామాక్ చెట్టు ఉంది, మీకు కనిపిస్తుందా? ఇది కళ్యామాక్ చెట్టే. ఎవరికైనా కళ్యామాక్ కావాలంటే వచ్చి తెంపుకోవాలి. మన అవి అంటుండు, అన్న కళ్యామాక్ తెంపుకుందాం అని. దా పోందయ్యా తెంపుతుండ పోమా. అది తెలిసి అది వేప చెట్టు, ఇది కళ్యామాక్ చెట్టు. మీకు కనిపించిందిగా. అక్కడ కనిపించే విలేజ్ ఉంది కదా, ఇది వచ్చేసి వెంకటపురం తిప్పాపూర్. ఇక మనం ఎక్కింది అసలు మామూలు లేదు. ఇక్కడ నుంచి వ్యూ ఇక మొత్తం గుట్టలేటు. అటు సైడ్ అలీపూర్ ఉండే ఆమె కదా, మామ హైలైట్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి. ఇక మేము ఎక్కింది ఇదే బండ. అంతా థర్డ్ లెవెల్. ఇక మొత్తం బండలు గిట్ల అన్నీ పడ్డాయి. మనమైతే 4th లెవెల్కి అయితే వెళ్తున్నాం. ఓకేనా? వామ్మో మామూలు లేదు ఇటు సైడ్ అంతా. ఇక్కడ కూడా మొత్తం అది గట్టి ఉన్నాయి అన్నట్టు. మొత్తం ఆ బిండలు అన్నీ గట్టి ఉంటే మొత్తం పోయినాయి. మొత్తం బాంబు వేసి మొత్తం గులగొట్టారంట. ఆ బాంబు పడ్డాయి కూలిపోయినాయి కూడా ఉన్నాయంట. అవి కూడా చూద్దాం మనం మంచిగా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. ఇంకా మనం గుట్ట ఎంత ఎక్కాలంటే మీకు చూపిస్తా. అంత ఎక్కాలి, అంత పైకి ఎక్కాలి గుట్ట. ఇదంతా గుట్ట ఎక్కాలి. ఇదంతా మేము వచ్చేసి అయితే ఒక 50% అయితే ఎక్కినాం. ఇంకా 50 ఉంది. ఆ 50 ఎక్కితే అయిపోద్ది. తొందర అయితే ఎక్కేసి దాని తర్వాత కొంచెం పైన కూడా చూసుకొని తొందర దిగాలి. నాకు మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అయిపోద్ది మనకు.
తొందర చీకట్లో మేము దాన్ని ఎందుకు భయపడుతున్నాం అంటే చీకట్లో మళ్ళీ ఏమన్నా అయిపోయి ఏమన్నా ఉంటే దానివల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికోసం అంటున్నాం. లేకపోతే ఖచ్చితంగా మేము తొందర అదే మెల్లాన్ ఉండి మెల్లాన్ తీసుకొని వద్దామని అనుకున్నాం, కానీ మేము వచ్చేది లేట్ వచ్చినాం. దానివల్ల చీకటి అయిపోయి మళ్ళీ అది ఇబ్బంది అయింది అనుకో, ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్తా. అంటే పోదాం. మీరు చూస్తారు కదా, ఇక తవ్వ కూడా లేదు అసలు, మొత్తం గడ్డి బిడ్డి మొత్తం బండలు. ఇక ఇవన్నీ కూలిపోయినాయి ఈ బండలు, ఇవన్నీ ఇక మొత్తం ఇవన్నీ కూలిపోయిన బండలే ఇవన్నీ. ఇక్కడ చిన్న బండ ఉంది, ఒకసారి ఈడికైనా కూడా మనం వెళ్దాం, ఒకసారి ఎట్లుందో ఈ బండ ఎక్కి చూద్దాం. మళ్ళీ రాము, ఎందుకు వచ్చిందంతా అడ్జస్ట్ చేసుకోవడం. మొత్తం అమ్మ హైలైట్ ఉందిగా, మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఉంది. అయ్యో మీకు అనిపిస్తుంది ఇక్కడ బండకాడ చెట్టు, ఇదేం చెట్టు ఇది? మొత్తం బండకే వెలిసింది, బండకే మొలిసింది చెట్టు, మామూలు లేదు అసలు, సూపర్ ఉందిగా. మొత్తం బండ చూసుకోవచ్చు, ఇంత పెద్ద ఉంది. దీని మీదకి ఎక్కడికైతే రాదు, కానీ బండ మంచిగా ఉందని చెప్పి చూస్తున్నాం, మస్తు ఉంది. ఇక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకోనికి అయితే సూపర్ ఉంటుంది. మన అవి వచ్చేసి చూసుకో, మొత్తం మామూలుగా చూస్తలేడు. ఎంజాయ్ పండగ. అగో అది వేపు చెట్టు, ఇగో ఇది చూసుకోవచ్చు. అమ్మ ఇదేం చెట్టు ఏమో తెలుస్తలేదు, హైలైట్ ఉంది. గుట్ట చూడాలి, మనోళ్ళు అయితే పోతూనే ఉన్నారు, మేము కూడా పోతామే. టకటకి ఎక్కాల్సిందే. మంచిగా ఉంది గుట్టనైతే, మస్తు ఉంది. సో గుట్ట అయితే మంచిగా ఉంది, మామూలు లేదు అసలు. తవ్వుంటే మంచిగా ఉంది, తవ్వనే మొత్తం బండనే ఉంది. కాదు ఏమన్నా పడితే దాన్ని ఏంది తలకే వలుగుతుంది అంతే, ఇక డైరెక్ట్ ఏం లేదు, తలకే వలుగుతుంది, ఇంటికి వేసుకోవడమే. మామూలు లేదు. మేము ఇప్పుడు నిటారుగా ఎక్కాలి, మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు 50% దాకా వచ్చినామని చెప్పినాయి కదా, ఈ 50% కాక పైకి చూసుకోండి అసలు ఎట్లుందో, నిటారుగా ఉంది. అందులోకి ఎట్లా పోతుందో ఏమో, ఇక కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇది ఎక్కాలి. మనోడు అక్కడ వెయిట్ చేస్తాను. మొత్తం ఆడికి నిందాక ఇది ఒకటే బండ పెద్దది, వామ్మో దాని మీద పడితే. ఇప్పుడు మేము పోయేది ఈ బండ దాటితే అయిపోద్ది, ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాం, ఫైనల్ లెవెల్కి. ఓకేనా? అంత గుహ ఏమైనా నాకు తెలిసి ఇలా పందులో పిందులో వండుకొని ఉండొచ్చు మొత్తం. ఇక ఎట్లా చూడరు, వామ్మో. మేమైతే వచ్చేసి 4th అయితే వచ్చేసినాం. ఇదంట 4th అంట, 4th ద్వారం ఉంటుంది కదా, ఆ ద్వారం. గుహ చూసుకోవచ్చు ఎట్లుందో, మామూలు లేదు. ఈ చింత చెట్టు, ఆ పైన గుహ, ఇదంతా బండలు. ఇక వామ్మో మామూలు లేదు. అయ్యో మీరు మామూలు ఎట్లా ఎక్కుతారో చూడు, ఇక చూసుకోవచ్చు. ఇక వామ్మో ఇప్పుడు మేము ఎట్లా పోవాలి? ఇక ఇది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒంటి చింత అని ఇది ఒకటే ఉండేనంట, ఇదే ఒంటి చింత. దాని తర్వాత ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా అక్కడ ఒకటి ఉంది. ఒక 3 అయితే ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తున్నాయి, 3 కనిపిస్తున్నాయి కొండ మీద. ఇక్కడ ఇది కనిపించలే, చూసిరుగా. ఇంకా పైకి ఎక్కుదాం, ఇక లాస్ట్ అంట. పైకి ఎక్కి ఆ పైన ఎట్లందో చూపెట్టుకొని ఇక వెళ్ళిపోదాం. ఇక అమ్మ బాబాయ్ కిందికి చూస్తే అసలు ఎలా ఉంది తెలుసా? నేను చూపిస్తాను. ఇప్పుడు నేను బండ మీద ఉన్నా కదా, ఇక కిందికి చూపిస్తా చూడరు అసలు ఎట్లుందో. ఏం కనిపిస్తలే, ఎట్లుంది చూడరు. ఏమ్మా వామ్మో మామూలు లేదు ఇది. ఫైనల్లీ ఘాట్ ఒంటి చింత. మన అవి చూడ అంత పైకి ఎక్కిండి, ఇప్పుడు నేను ఎక్కాలి. అక్కడ చాలా కష్టమైంది, వీడియో దీనికి రాలే. ఇప్పుడైతే మళ్ళీ ఈ నుంచి చూపిస్తున్నాం మీకు. వామ్మో చూసుకోవచ్చు ఎట్లా ఎక్కుతున్నాం. మన వాళ్ళు అయితే పోతూనే ఉన్నారు. మన అవి అయితే మొత్తం చల్లగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంకో బండి ఉంది, అది కూడా ఎక్కుదాం మనం. అమ్మకి ఏంది గిట్లుంది ఇది? వామ్మ బండ చూడు హైలైట్ ఉంది. సరే మనం డైరెక్ట్ పైకి అయినాక మీకు చూపిస్తాయి. మనమైతే ఇది ఎక్కితే ఫైనల్కి వచ్చినట్టే.
పోతున్నాం ఇక ఫైనల్కి. మొత్తం బండలే బాబాయ్, సొంతం కూడా అది లేదు. అయితే వచ్చినాం. అయ్యో ఇవే బండాలు గులిపోయినాయి మొత్తం. 5th ఇక బండాలు చూసుకోవచ్చు మొత్తం పడ్డాయి ఏడికాడికి. బాంబులు అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, మామూలు లేదు అసలు. బెస్ట్ ఎక్స్పీరియన్స్. మన వెనకట రాజులు పరాటకు గోడ కట్టారు మొత్తం, ఇంకా పెద్దగా ఉండే కానీ బాంబులు వేయడం వల్ల మొత్తం కూలిపోయింది. మొత్తం ఈ రాళ్ళని కింద పడ్డాయి. ఇక ఆ గుట్ట చూడు అసలు. ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయింది. మనమైతే మొత్తం గుట్టపైకి అయితే వచ్చినాం. గుట్టపైకి వచ్చిన తర్వాత ఇక్కడ గమనించింది ఏంటంటే రోళ్ళు ఉన్నాయి, మనం కారం ఇట్లా నూరుకునే రోళ్ళు ఉంటాయి కదా, రోళ్ళు ఉన్నాయి. అక్కడ ఒకటి మిస్ అయింది, కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూపిస్తున్నా మీకు, చూసిరు కదా ఈ రోలు. అంటే వెనకట ప్రజలు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఎక్కడెక్కడ అయితే ఉంటారో వాళ్ళందరికీ ఈ రోళ్ళు అన్నట్టు. ఇక ఒకటే దగ్గర ఉండి మొత్తం అందరూ వండుకొని ఇక తిని వెళ్ళిపోయేటోళ్ళు అన్నట్టు, ఎట్లా పడితే అట్లా. ఇక ఇంకోటి వచ్చేసి మనకి చూసుకోవచ్చు ఇవన్నీ బండ. ఇక్కడ సొరంగం కూడా ఉందంట, ఆ కాలువ కూడా చూపిస్తా. వస్తుంది అసలు మొత్తం. దాన్ని ఏంది బండలు కట్టిరు మొత్తం. ఇట్లా మనం కడతాం కదా, ఇల్లు కడతాం కదా, ఇట్లా కడతామో మొత్తం వీళ్ళు రాళ్ళతోనే కట్టేసారు అన్నట్టు మొత్తం పెట్టి. కాలువ అని చెప్పిన కదా, కాలువ నీళ్ళు గిట్లా పట్టుకొని అది చేసుకునేటోళ్ళు కావచ్చు. చూసుకోవచ్చు అక్కడ గోడ కూడా కట్టిరు, మీకు గోడ కనిపిస్తుందా, అటు సైడ్ గోడ. అయ్యో మొత్తం ఇంకా పైన వచ్చేసి ఏంటంటే పైన కూడా మనకు బాయి చెరువు లాంటిది ఉందంట. పైన కోట, బాయి, చెరువు ఇవన్నీ చూద్దాం మంచిగా. దాని ఏంది మస్తు ఉంది, మొత్తం బండనే ఉంది అసలు. నిజం చెప్తున్నాను, మొత్తం బండనే. ఇంత కూడా మాకు మన్ను కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది కానీ మొత్తం బండ ఉంది. అయ్యో ఎట్లా చూసిరుగా ఇదంతా. అమ్మో ఇక్కడ వచ్చేసి ఇది ఏం చెట్టు అవి, ఇక్కడ వచ్చేసి మా చెట్టు ఉంది మనకు. నాకు తెలిసి పండ్లు తింటారా లేకుంటే ఏందో ఇది తెలియదు, ఏదైతే అర్థమవుతుంది ఏం చెట్టు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయరు. రాయి చెట్టు అయితే కాదు, రాయి చెట్టు కాదు కదా. ఒకవేళ ఈ చెట్టు ఏందో తెలిస్తే కామెంట్ చేయరు, ఓకేనా. రాయి చెట్టు అయితే కాదు ఇది. కనిపించేది అదే కోట. ఇంకోటి ఏంటంటే మేము చాలా చిన్నది అనుకున్నాం ఇది గుట్ట. అంటే చాలా చిన్నది కావచ్చు అనుకున్నా, చూస్తుంటే అట్లానే అనిపించింది. కానీ ఒక గంట పట్టింది మాకు పైకి ఎక్కడానికి, గంట పట్టింది. మొత్తం పైన ఇంకా దేవతలకి ఇట్లా ఉంటారంట. ఆ దేవతలను ఆ గుట్ట మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్ మనమైతే వెళ్ళిపోయాం, ఓకేనా. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తాం. మీరైతే చూసుకోవచ్చు, మనం బావి కడకలిసి వచ్చాం. ఇక్కడ బావి అని చెప్పినా కదా, మొత్తం ఇదంతా నీళ్లు. వెనకట వాళ్ళు ఉంటారు కదా, తానికైనా దేనికైనా ఈ బావిని యూజ్ చేసుకునేటోళ్ళంట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ బావికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఆ నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, వానకాలమైనా ఎప్పుడైనా సరే ఆ నీళ్లు తగ్గాయంట అండ్ పెరిగాయంట. ఎందుకు పెరిగాయి, ఎందుకు తగ్గాయంటే ఇక్కడ యుద్ధం జరిగి రాజులందరూ వేయరు కదా, ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఏం చేశారంటే బంగారం మింగారం ఉంటుంది కదా, వాళ్ళు తీసుకోండి ఏందో ఇక్కడ వేసిరా, బావిలో వేసిరంట, బావి లోపల వేసిరంట. ఇంకోటి ఆ బంగారం మనకు కావాలా, బంగారం రావాలంటే ఇక్కడ చరిత్ర చెప్తున్నట్టు. మన ఉంటారు కదా ఊరు చుట్టూ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చరిత్ర చెప్పిరన్నట్టు. రాజులు ఇట్లా పోయేటప్పుడు ఏం చేసిరో మరి నాకు తెలిసి అయితే వాళ్ళు పోయేటప్పుడు ఏదో శాపం పెట్టి ఏదో మంత్రం దాన్ని అయితే బంధించేసి వెళ్ళిపోయారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇక దాన్ని బంగారం ఇట్లా తీసుకోవాలంటే ఈ యొక్క ప్రాసెస్ అయితే వేయాలని చెప్పి ఇక్కడనైతే చెప్తా ఉన్నారు వీళ్ళందరూ. మనం అడిగిన అదే ఇక్కడ ఉన్న ప్రజలను అడిగిన కదా, అడిగితే వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఈ బావికి అయితే ఆ చరిత్ర ఉంది. ఇప్పుడు వచ్చినా కానీ నీళ్ళు అట్లనే ఉంటాయంట. కావాలంటే మీరు కూడా వచ్చి విజిట్ చేయరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు నమ్మకపోతే వచ్చి చూసుకోండి. 6 నెలలకైనా సరే, సంవత్సరానికైనా సరే, ఎప్పుడైనా సరే వచ్చి అయితే చూసుకోరు. మనమైతే కోట దగ్గరికి అయితే వెళ్దాం. ఇక ఇంకోటి వచ్చేసి ఇక్కడ సొరంగం అంటుంది. ఆ సొరంగం ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ రహస్యం అన్నట్టు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇళ్ళకి పోతే ఆ కింద దాకా వెళ్ళిపోతారు అన్నట్టు. అదొకటి ఉంది, మీకు చూపిస్తాం. మొత్తం ఇప్పుడైతే కూలిపోయింది, అంతేం అనిపిస్తలేదు. ఇక ఈ బండలు ఇట్లా చూసుకోవచ్చు, మీకు కనిపించేది ఇదే సొరంగం. మొత్తం మూసేసారు, మొత్తం మన్ను ఇట్లా అదంతా పడి మొత్తం అదైపోయింది. అయ్యో మీకు చెప్పినా కదా, అక్కడ మీకు రోల్ చూపెట్టినా కదా, ఇక్కడ ఒకటి,
ఇక్కడ ప్రజలు ఉండడానికి. ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క రోల్ ఉంది. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ మనకైతే కనిపించింది అయితే ఇది రెండోది కనిపించింది. చాలా ఉన్నాయని చెప్పారు, అవి కూడా చూద్దాం. ఓకేనా. ఫైనల్లీ మనమైతే కోట దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ కోట కన్నా ముందు ఒక చిన్నది అది ఉంది, మన దాన్ని ఏంది చిన్న ఇల్లు లెక్క గుహ లెక్క ఉంది, అది ఒకటి చూపిస్తా. మీరైతే చూస్తారు కదా, ఇక్కడ ఒకటి మన కోట కన్నా ముందు అది ఏంది ఇల్లు టైప్ ఉంది. మన ఇక్కడ ఎవరైనా ఉండేటోళ్ళు కావచ్చు, మేబీ బట్టలు బిట్టలు లాగా అట్లా. మొత్తం చూసుకోవచ్చు, ఇదంతా బండనే, మొత్తం బండనే ఉంది, పైన కూడా బండనే. అయ్యో మొత్తం ఇది ఏంటంటే మొత్తం కూలిపోయింది, ఇది కూడా కూలిపోయింది. అసలు ఇట్లా పెట్టిరో తెలియదు కానీ వామ్మో ఈ బండల్ని మామూలు లేదు అసలు. ఈ కూలిపోయింది చూపిస్తా చూడరు. ఇదంతా కూలిపోయింది బండ, A to Z మొత్తం కూలిపోయింది. ఇక్కడ చిన్న చిన్న డిజైన్స్ అయితే ఉన్నాయి బండ గుర్తుగా, డిజైన్లతో ఉంది. అబ్బో మామూలు లేదు, సూపర్ ఉంది. కూలిపోకుండా అయిపోయింది, కూలిపోకుంటే అసలు దీని ఏందో తెలుసుకోవచ్చు. రాను ఏమైందంటే కాలం మనకు మొత్తం పాతదేం తెలియకుండా అయిపోయింది అన్నట్టు. కొంచెం ఉన్నది ఏదో చూసుకుంటూ పోతున్నాం మనం అంతే. మనమైతే దర్వాజా కాడికి వచ్చినాం. ఇంత పెద్ద చూడు, మన అబ్బాయి అయితే దర్వాజా ఎక్కచ్చు అట్లకేనే. మొత్తం ఈ బండలు చూసుకోవచ్చు. అమ్మ ఏం పెద్ద ఉన్నాయి. అప్పటోళ్ళు ఎట్లా లేపిరో తెలియదు, ఎట్లా పెట్టిరో తెలియదు ఈ కోటను. కానీ మావోయ్ మనమైతే ఇప్పుడైతే ఏం లేపము. ఇక మొత్తం దర్వాజా చూడు, భయం నమ్మొస్తుందని చెప్పుకుంటే అన్ని ఎక్కువ మొత్తం బండ మామూలు లేదు. వాము ఇదంతా ఎట్లుంది చూడరు. వా లాస్ట్ ఇయర్ మనోడు ఎక్కింది ఒకసారి మనం కూడా ఎక్కువ తర్వాత. ఇక డిజైన్ చూసుకోవచ్చు, ఇదంతా డిజైన్ మామూలు లేదు కదా డిజైన్. ఒకసారి మనం కూడా తర్వాత ఎక్కువ. అక్కడ ఏంటంటే అప్పుడు ప్రజలు ఇట్లా ఉంటారు కదా, అప్పుడు సైనికులు ఇట్లా ఉంటారు కదా, సైనికులు వచ్చేసి ఇక్కడ నిలబడి అటు సైడ్ బాంబులు ఇట్లా వేస్తారు అన్నట్టు. అటు సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూలిపోయింది మొత్తం. ఇదే కోట. ఇక ఇంకా పై లోపల ఎట్లా ఉందో తెలియదు. ఇక మొత్తం చూసుకోవచ్చు ఇదంతా. అయ్యో ఇదే దర్వాజా, ఎంత పెద్ద ఉంది. అయ్యో మొత్తం దర్వాజా ఇది. మనం ఇప్పుడు దర్వాజా పైకి వచ్చినాం అన్నట్టు. ఈ సైనికులు ఇట్లా ఉండి ఇక్కడ అడ్జస్టులు కావచ్చు, దర్వాజా ఇష్టలు అంతా చూసుకోవచ్చు. అమ్మో ఏమన్నా పెద్ద ఉందా, అమ్మో మీరైతే చూసుకోవచ్చు. మనమైతే దర్వాజా కాడికి అయితే వచ్చేసినాం, దర్వాజా కాడికి ఎక్కినాం. ఇంకోటి ఏంటంటే అక్కడ ముందు మన హనుమాన్ టెంపుల్ ఉంటుందంట. ఈ చుట్టుపక్కల ఈ గోడ ఉంది కదా, ఇదంతా కోటనంట. ఇది అంతా మొత్తం ఏమైతే ఏం లేదు, కూలిపోయింది. ఫస్ట్ మనం అయితే ఇక్కడ నుంచి వెళ్ళి హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడ నుంచి లాస్ట్ అదే ఏమన్నా ఉంటే చూసుకొని ఇక డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఓకేనా. మీకు ఒక నుంచి ఆ నుంచి వ్యూ చూపిస్తట్టు మన చెరువు ఇట్లా ఎట్లుందో అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. చలో అక్కడ వచ్చేసి పుర్రు ఉంది. నాకు తెలిసి ఇది ఏం పుర్రు ఆవుతో లేకుంటే ఏంటిదో ఇది. ఇక మొత్తం బొక్కలు ఇవన్నీ. వామ్మో ఇంకా ఆడ బాగున్నాయి. ఇక చూసుకోవచ్చు ఎట్లున్నాయి. ఏమో వెనకటి ఇంకా ఉన్నాయి ఆ బొక్కలు. వీడికి రాగానే ఇది భయం అవుతుంది. ఇక కనిపిస్తుంది కదా ఇది, ఇదైతే భయంకరంగా ఉంది. ఇది భయంకరంగా ఉంది. మీరైతే చూసిరుగా మొత్తం ఇక్కడనైతే పుర్రెలు బిర్రెలు మొత్తం ఘోరాది ఘోరంగా ఉన్నాయి. తలకాయలు అవి ఉన్నాయి. అసలు అవి దాన్ని ఏంది వెనకటి ఉన్నాయా, వాళ్ళు రాజు ఇట్లా పోయినప్పటి నుంచి ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు ఈ మధ్య ఇట్లా ఏమన్నా అయిందో తెలియదు. కానీ మొత్తం చూసుకోవచ్చు. ఇక ఈ పుర్రెని చూడుతున్నా మొత్తం భయం అవుతుంది. ఇక్కడికి వచ్చి చూడుతున్నా కొంచెం అది ఉంది, నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది మాకు ఇక్కడ. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా మనం ఇక డైరెక్ట్ హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్దాం. హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్ళి దర్శనం అదే అక్కడ చూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ ఎవరో వచ్చి పేర్లు కూడా రాసిరా బండకు. మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చెట్టు ఉంది. ఇది ఏం చెట్టు వస్తే తెలిస్తే కామెంట్ చేయరు, ఎందుకంటే నాకైతే ఏం అర్థమవుతుందిలే. మొత్తం దానికి ముందులే ఉన్నాయి, ఆకులు ఇట్లా ఏం లేవు. కనిపిస్తుందా మీకు? అంటే ఇది నీళ్ళు లేకుండా కానీ బతుకుతుంది కావచ్చు. ఇది మస్తు ఉంది, హైలైట్ ఉంది. ఇక మొత్తం దాన్ని ఏంది ఇక్కడ మొత్తం అవి ఉన్నాయి బండలు మొత్తం. ఇవన్నీ కూలిపోయినాయి, ఇవన్నీ బండలు కనిపిస్తున్నాయి కానీ వెనక ఇట్లా మొత్తం ఇదంతా. ఇక చెట్లు అక్కడ కూడా ఉన్నాయి. అవి మొత్తం ఇవన్నీ బండలన్నీ కూలిపోయినాయి మొత్తం. అసలు
ఏం లేదు ఇక్కడ కోట అనేది అసలు ఏం కనిపిస్తలేదు. ముందు దర్వాజా కనిపించింది మీకు, ఇక్కడ కోట అనేది ఏం కనిపిస్తలేదు. మొత్తం మీకు కనిపించింది అక్కడ ముందు కనిపిస్తున్న దర్వాజా ఒకటి ఉంది, మొత్తం కూలిపోయింది. ఈ బండరాని కనిపిస్తున్నాయి కదా, మొత్తం A to Z కూలిపోయింది. అసలు ఏం లేదు ఇక్కడ, బట్టిగా నార్మల్గా ఏదో ఇట్లా వెళ్తున్నాం చూసుకోవచ్చు. మొత్తం బండలే, అసలు మొత్తం బండలు ఉన్నాయి. వస్తున్నా ఏడా సో ఫైనల్లీ మనం అయితే లాస్ట్ హనుమాన్ టెంపుల్ అని చెప్పినాం కదా, హనుమాన్ టెంపుల్ కాడికి అయితే వచ్చినాం. ఒకసారి హనుమాన్ టెంపుల్ చూసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకో వేరే దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఏం దేవుడు? మనం దగ్గరికి వెళ్దాం. స్తంభాలు ఇట్లా ఉంటాయి కదా, అది మొత్తం కూలిపోయి ఇక్కడ కింద పడ్డది. మీరు చూసుకోవచ్చు, ఇది తొవ్వ, ఇది మొత్తం దారి మొత్తం ఎట్లా అయిపోయింది చూసుకోవచ్చు. ఏం లేదు. ఇంకో దేవుడు ఉన్నాడు, హనుమంతుడే కాకుండా ఇక్కడికి వచ్చేసి ఇంకో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏంటంటే ఇక మీకు కనిపిస్తుందా, ఇక ఇక్కడ ఉంది హనుమంతుడు. నాకు తెలిసి మొత్తం పాములు, పక్కన డమరుకం, ఇటు పక్కన త్రిశూలం ఇట్లా ఉందిగా శివుడు. అసలు ఎట్లా చూడు, మొత్తం బండ పైన కరెక్ట్ మొత్తం బండకే ఎక్కిరు. ఇంకోటి శివుని పక్కన ఇటు లెఫ్ట్ సైడ్ ఉందిగా, ఇక్కడికి వచ్చేసి తల ఎవరిలో తల నరికి చేతిలో పట్టుకున్నట్టు. అసలు మామూలుగా లేదు. నేను ఏమనుకున్నా కానీ దాన్ని ఏమంటారు, మన చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నా మస్తు. అసలు నాకైతే నిజం చెప్తున్నా, మాటలు రావట్లేదు. మంచిగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ కాదు దేవుడు, అసలు ఈ గుట్టపైన దేవుడు ఉండడం ఏంది, ఇక్కడ మొత్తం దాని ఏంది ప్రజలు ఇక్కడ మొక్కడం ఏంది, అసలు వెరైటీ, అసలు వేరే లెవెల్ అనుకో ఇక్కడ. ఇంకోటి పైన కొంచెం ఉంది, ఆ పైకి వెళ్ళేసి అక్కడ ఏముందో చూసుకొని వెళ్ళిపోదాం. ఇంకా పైకి వెళ్తే ఇల్లు లెక్క కనిపిస్తుందట, ఇదంతా కోట ఉంటుంది కదా, కోట మొత్తం ఇల్లు లెక్క కనిపిస్తుందట. ఆడికి వెళ్ళేసి మనం చూసేద్దాం, ఓకేనా? ఇక లాస్ట్ మీరు చూసుకోవచ్చు, మొత్తం పెడుతున్నాం వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హనుమంతుడు ఉంటాడు కదా, వెనకటి నుంచి హనుమంతుడు ఇలానే ఉంటాడంట. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయిపోయారు కానీ ఇదంతా ఇల్లు అన్నట్టు కోట మొత్తం. ఇక లాస్ట్ ఏడు వరకే. మనోడైతే మొత్తం మన్నాడు, మన శ్రీమన్ అయితే ఆడ కూర్చున్నాడు. ఇక లాస్ట్ ఇది ఒకటి, ఇంతకుమించి ఏం లేదు. నేను ఎక్కేది ఇది ఒకటి ఉంది, దీనిపైన ఏం లేదు, అటు సైడ్ ఏం లేదు, మొత్తం అయిపోయింది. ఇక కోట అయిపోయింది. తెలిసి కోట చాలా చిన్నగా ఉంది, ఇది పెద్దగా అంటే మరీ పెద్ద లేదు, చాలా అంటే చిన్నగా ఉంది. చూసుకోవచ్చు ఇక ఇది ఎట్లుందో. అటు అది ఉంది, ఇక మొత్తం ఏం కనిపిస్తలే, అటు సైడ్ అది అంతే. ఇక అంతకుమించి ఏం లేదు. మీకు కనిపిస్తుందా ఇదంతా ఎలా ఉంది? ఇటు నుంచి వ్యూ చూడరు సరే. ఇగో మనమైతే లాస్ట్ దాన్ని ఏంది ఇక్కడ బాంబులు వాడే అని చెప్తే నమ్మలే కదా. మనకైతే తమ్ముడు చూపెట్టిండు, అన్న బాంబులు వాడి ఇక బండ వలిగిపోయిందని చెప్పి. ఆ బండను మీకైతే చూపిస్తున్నా, చూసుకోవచ్చు. ఇక ఇదే బండ, ఇక మొత్తం ఎట్లా వలిగిపోయింది చూసుకోవచ్చు. ఇక మొత్తం బాంబు పడి సగం పక్కనే వీకింది మొత్తం. ఇక ఎట్లా పోయింది చూడరు, మొత్తం బండనే లేదు ఇక్కడ, ఏది లేదు. ఇక ఇటు సైడ్ ఏం లేదు, చూసిరే మొత్తం బండ వలిగిపోయింది మొత్తం. A to Z అసలు ఏం కూడా లేదు. గోడ చూసిరా, గోడ మొత్తం కూలిపోయింది. ఎంత ఎట్లుంది చూడరు, ఒక్కొక్క బండ అసలు ఎట్లుంది. ఈ నుంచి అంత పొడి ఉంది, ఏదో అనుకున్నాం కానీ చిన్నగా ఉందని చెప్పినా కానీ లేదు, వీడికి నుంచి అంత పెద్దగా ఉంది, మామూలు పెద్ద లేదు. ఇక్కడ కూడా ఇల్లు కూలిపోయినాయి, ఈ సైడ్ మొత్తం మీకు ఇల్లు చూపిస్తా. ఇవన్నీ ఇల్లే, దాకా కూలిపోయినాయి. ఒకసారి అవి కూడా చూపెట్టాలి. మొత్తం అవన్నీ చూసిరుగా, మీరు చూస్తురుగా మొత్తం వెనకటి ప్రజలు ఎట్లా పెట్టారు ఈ బండను. ఇట్లా చూసుకోవచ్చు, మొత్తం మామూలుగా ఎట్లే. ఇంత పెద్ద బండను మనం అయితే మోయలేం, తెలుసుగా మీకు. అమ్మో ఇంత పెద్దగా ఉంది. అటు సైడ్ కూడా ఇల్లు కూలిపోయినాయి, ఒకసారి అవి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయా అవన్నీ ఇల్లే. ఇటు చుట్టుపక్కల మొత్తం ప్రజలు ఉండేటోళ్ళు అన్నట్టు, సైనికులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు అన్నట్టు. కూలిపోయింది కాబట్టి కొంచెం అదైపోయినాం, కానీ కూలిపోకుండా హైలైట్ ఉండు. ఇంకోటి వచ్చేసి మేము అంతగిరి వచ్చినాం కదా,
అంతగిరి పోషమ్మ అని చెప్పి మీకు చూపిస్తా కట్ట. మేము ఇంకా కట్ట మీద నిలబడి చెప్పినట్టు వీడియోస్. అదే కట్ట కనిపిస్తుందా, ఆ కట్ట కన్నా చెప్పిన. అదంతా అంతగిరి పోషమ్మ డ్యాము. ఇటు నుంచి వెళ్తే మనం అంతగిరి గుట్ట కాడికి వెళ్ళొచ్చు, అంతగిరి పోషమ్మ కాడికి. ఓ అయ్యా, మొత్తం అయితే మేము దాన్ని ఇంతసేపు నడుచుకుంటూ వచ్చినాం. ఫైనల్లీ దాన్ని కోట ముంగడికి అయితే వచ్చేసినాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా మన పట్నం గుట్ట. ఫస్ట్ దాన్ని ఏమంటారు, నైజాంలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పిన కదా. అసలు నాకైతే గుట్టనైతే మస్తు అంటే మస్తు అనిపించింది, చాలా ఎక్స్పీరియన్స్ అయినా. మొత్తం కింద నుంచి పైదాకా మొత్తం బండనే ఉంది, ఇంత కూడా అదేం లేదు, హైలైట్ ఉంది. మీరైతే వచ్చి కావాలంటే మీరు ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడికి రానికైతే ఇలా బండ్లు గిట్ల ఏముంటుంది, డైరెక్ట్ కిందికి నడుచుకుంటూ రావాలి ఈ గుట్ట మీదకి. ఇది ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.